దర్శకుడిగా మారిన ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన విజయవంతమైన ఫ్రాంచైజ్ కాంచనాతో చిత్ర పరిశ్రమలో సెన్సేషన్‌ని సృష్టించాడు. ఫ్రాంచైజ్ కాంచనా 4 యొక్క 4వ విడతి ప్రస్తుతం మేకింగ్‌లో ఉంది మరియు లారెన్స్ ఈ చిత్రం కోసం గ్రాండ్ పాన్ ఇండియా విడుదల ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే మరియు బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహితో సహా ఈ చిత్రంలో ఆకట్టుకునే తారాగణం ఉంది. లారెన్స్ ఇప్పుడు ఒక వారం పాటు నాన్ స్టాప్ షూటింగ్‌లో ఉన్నాడని మరియు ఈ చిత్రం భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నారు. అతని మునుపటి చిత్రాల మాదిరిగా కాకుండా 'కాంచనా 4' పాన్ ఇండియా చిత్రంగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు అలరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లారెన్స్ ఈ చిత్రం యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇది థియేటర్లకు విడుదలైన 8 వారాల తరువాత మాత్రమే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోకి లభిస్తుందని నిర్ధారిస్తున్నారు. లారెన్స్ తన హర్రర్ కామెడీ ఫార్ములాకు ప్రసిద్ధి చెందాడు. ఇది తనని మునుపటి చిత్రాలలో అద్భుతాలు చేసింది. అతను అదే టెంప్లేమెంట్‌కు అంటుకుంటాడా లేదా 'కాంచనా 4'లో కొత్త వారితో ప్రయోగాలు చేస్తాడా అని చూడాలి. ఈ చిత్రం కథాంశం సాధారణంగా అన్యాయం చుట్టూ తిరుగుతుంది. ఒక పాత్ర మరియు మరొకదాని న్యాయం మారవచ్చు లేదా లారెన్స్ గతంలో అతని కోసం పనిచేసిన అదే సూత్రాన్ని నిలుపుకోవడానికి ఎంచుకోవచ్చు. కాంచనా హిందీ ప్రేక్షకులలో కూడా ఒక ప్రసిద్ధ సిరీస్ మరియు ఆసక్తికరంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాంచనను హిందీలో 'లక్ష్మి'గా రీమేక్ చేశారు.